చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టున్నావు. ఖచ్చితంగా. రామం రాఘవం సినిమాలకు వచ్చేళ్ళకే హ్మ్. వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, వాట్ ఈస్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్? బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఒక నేషనల్ అవార్డ్ గ్రహీతకి నేను యాక్షన్ చెప్పడం. సూపర్. అది దట్టు ఆయన డైరెక్టర్, యాక్టరు, నేషనల్ అవార్డ్ గ్రహీత చెప్పడం. ద వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకు నేను యాక్షన్ చెప్పుకోవడం. ఏంటంటే ఎందుకు వరస్ట్ అంటే అది బెస్టే. కానీ వరస్ట్ ఏంటంటే 2 హ్యాండిల్ చేసేటప్పుడన్నా నేను అవతల వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసుకొని వన్ మోర్ చెప్పాలా? నా పెర్ఫార్మెన్స్ చూసి వన్ మోర్ చెప్పాలా? లేకపోతే ఆ కెమెరా యాంగిల్ చూసి వన్ మోర్ చెప్పాలా? లేకపోతే ఇది తెలుగు, తమిళ్ ఇది ఓకే అయిన తర్వాత దాన్ని అంటే ఆ జర్నీలో నేను పడ్డ స్ట్రగులు చాలా ఉందన్న. అది నా ఒక్కరికి మాత్రమే తెలుసు. నేను సింగిల్ డే సెట్‌లో స్క్రిప్ట్ పేపర్ ఇలా పట్టుకుంది లేదు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ డైలాగ్ వాయిస్ ఓవర్ వరకు ఇలా కూర్చొని చెప్పమంటే అందరి డైలాగులు చెప్తాను. నోటితో అప్పచెప్పేస్తా. మా అసోసియేట్ మీరు ఒక్కరోజు కూడా షార్ట్ డివిజన్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా మీరు తీసుకోలేదు అన్ని డైలాగ్. నాకు అన్నీ గుర్తున్నాయి. ఎందుకంటే ఇది నా రక్తంలో ఉందన్న రామారావు. నువ్వు ఫస్ట్ టైటిల్ నాకు 1 year బ్యాక్ చెప్పినప్పుడు ఇలాంటి ఒక పోస్టర్ అనగానే నేను ఫస్ట్ ఆ పోస్టర్ చూసి జర్క్ అయిపోయాను. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మంచి అదేదో ఒక మంచి స్కీమ్ కింద ఫస్ట్ పిక్చర్ ఉంటుంది. దాన్ని డిజైన్ చేసింది ద గ్రేట్ పోస్టర్ డిజైనర్ అనిల్ భాను. ఓహో, ఓకే. అది యాదృచ్ఛికంగా ఆ పోస్టర్ని అనుకోకుండా త్రూ నా ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అవునా? ఓ గ్రేట్ అన్న. ఆ పోస్టర్ తర్వాత దానికి ఎంత ఇంపాక్ట్ అయ్యారో తెలుగు వారందరూ కూడా తెలుసు. అది పార్టీల పరంగా పక్కన పెడితే ద పోస్టర్, అరే తండ్రి దగ్గర నుంచి వచ్చిన కొడుకు సేమ్ నీకు చెప్పలే ఇప్పటివరకు నేను. ఆ పోస్టర్ నేను మళ్ళీ అందులో చూసా. అయ్యో థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. అంత మంచివి అంటే మహానుభావులతో పోల్చడం వెరీ హ్యాపీ. అంటే ఆ ఇంపాక్ట్, ద ఫేస్ ఆఫ్ మీరు చెప్పాలనుకున్న కథకి సంబంధించింది. అప్పుడు నాకు ఏదో పోస్టర్ దగ్గర నుంచే ఒక సినిమాని మనం జడ్జ్ చేసేది ఫస్ట్ ఒక పోస్టర్ చూసినాక, తర్వాత ఒక చిన్న గ్లిమ్స్ చూసినాక, తర్వాత ఒక టీజర్, ట్రైలర్తో, వీటన్నిటిలో కూడా నీకు 100కు 100 మార్కులు పడ్డాయి. అక్కడ నేను చాలా మీరు చెప్తుంటే వెరీ హ్యాపీ. అంటే జనాల దగ్గర నుంచి వచ్చింది తీసుకొని మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ రామం రాగం టైటిల్ క్రెడిట్ అంటే మా ప్రభాకర్ ఆరిపాక గారిదే. నాకు కాకపోతే ఆయన చెప్పినప్పుడు ఈ సినిమాలో రాఘవన్ క్యారెక్టర్ పేరు కానీ దశరథ రామం అని కానీ పెట్టుకోలేదు. వాళ్ళ పేర్లు అప్పటికి అనుకోలేదు. ఆయన రామం రాఘవం టైటిల్ సజెస్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా యాప్ట్గా ఉంది, కథకి యాప్ట్గా ఉంది అన్న తర్వాత అప్పుడు రాఘవగా ఆయన దశరథ రామంగా పేర్లు మార్చారు. కానీ ఈ సినిమా టైటిల్లోనే ఒక తప్పు ఉంది. తప్పుందా? ఏంటన్నది? రామం అన్న రాముడే, రాఘవం అన్న రాముడే. అది సినిమాలో చెప్పారా? ఆ సినిమాలో చెప్పాం. సినిమాలో ఉంటుంది. ఆ సినిమాలో ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఓకే, మీకు ట్రైలర్లో లాస్ట్ షాటే అది. ఎందుకంటే రామం అన్న రాఘవం అన్న ఒక్కడే అంటారు. ఓకే.